ఈ తోరణం దాదాపు 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందంట. పురాణాల ప్రకారం లార్డ్ వెంకటేశ్వర స్వామి తన వివాహం తర్వాత ఈ శిలా తోరణం కిందనే వచ్చారని చెప్పి చాలా మంది చెబుతుంటారు. ఈ వీడియోలో మీకు శిలా తోరణం గురించి చెప్పబోతున్నాను. ఇటువంటి శిలా తోరణాలు ప్రపంచంలో 2 మాత్రమే ఉన్నాయి. అందులో మొదటిది ఈ శిలా తోరణం తిరుమలలో ఉంటుంది, మరొకటి అమెరికాలో యూటా రాష్ట్రంలో ఉంటుంది. ఈ తోరణానికి ఆనుకునే ఒక పార్క్ ఉంది. ఈ శిలా తోరణాన్ని థీమ్ గా పెట్టుకుని అక్కడ పార్క్ లో ఉన్న బొమ్మలన్నీ కూడా రాతితో చెక్కబడ్డాయి. చాలా అందంగా ఉన్నాయి అవి. ఈ ప్లేస్ లోకి ఎంట్రీ ఫ్రీ అండి, ఎటువంటి టికెట్ ఉండదు. ఇదే వీడియోలోనే చక్రతీర్థం గురించి కూడా చూపించాను, లాస్ట్ వరకు చూడండి. శ్రీ మహావిష్ణు దశావతారాలన్నీ కూడా ఐడల్స్ గా పెట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి మరో అత్యంత పవిత్రమైన ప్లేసే చక్రతీర్థం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు శిలా తోరణం గురించి చెప్పబోతున్నాను. ఇటువంటి శిలా తోరణాలు ప్రపంచంలో 2 మాత్రమే ఉన్నాయి. అందులో మొదటిది ఈ శిలా తోరణం తిరుమలలో ఉంటుంది, మరొకటి అమెరికాలో యూటా రాష్ట్రంలో ఉంటుంది. ఈ తోరణం చాలా న్యాచురల్ గా ఫామ్ అయిపోయింది. ఈ శిలా తోరణం అనేది శ్రీవారి పాదాలకు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ తోరణానికి ఆనుకునే ఒక పార్క్ ఉంది. ఈ పార్క్ చాలా అందంగా ఉంది. ఈ శిలా తోరణాన్ని థీమ్ గా పెట్టుకుని అక్కడ పార్క్ లో ఉన్న బొమ్మలన్నీ కూడా రాతితో చెక్కబడ్డాయి. చాలా అందంగా ఉన్నాయి అవి. ఈ పార్క్ ఈ శిలా తోరణం మొత్తం అంతా కూడా మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఓపెన్ చేసి ఉంటారు. ఈ ప్లేస్ తిరుమల కొండ పైన శ్రీవారి పాదాలు మరియు చక్రతీర్థం మధ్యలో ఉంటుంది. ఈ ప్లేస్ లోకి ఎంట్రీ ఫ్రీ అండి, ఎటువంటి టికెట్ ఉండదు. పురాణాల ప్రకారం లార్డ్ వెంకటేశ్వర స్వామి తన వివాహం తర్వాత ఈ శిలా తోరణం కిందనే వచ్చారని చెప్పి చాలా మంది చెబుతుంటారు. ఈ తోరణం దాదాపు 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందంట. ఈ ప్లేస్ నానుకొని ఒక పార్క్ ఉంది. ఈ పార్క్ ఎవరైనా గార్డెనింగ్ అంటే ఇష్టమైన వాళ్ళు, ఫోటోలు దిగడానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా బాగా ఇష్టపడతారు. ఇదే వీడియోలోనే చక్రతీర్థం గురించి కూడా చూపించాను, లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే ఒకసారి లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత వర్త్ వాచింగ్ అని అనిపించే బాధ్యత నాది. ఇదే పార్క్ లోనే శ్రీ మహావిష్ణు దశావతారాలన్నీ కూడా ఐడల్స్ గా పెట్టారు. కూర్మ అవతారం, వరాహ అవతారం, వామన అవతారం, నరసింహ అవతారం అంటూ ఇలా 10 అవతారాలు అన్ని కూడా ఒకే చోట పెట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి మరో అత్యంత పవిత్రమైన ప్లేసే చక్రతీర్థం. ఈ నీటిని శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం తాకిందిగా కొంతమంది భావిస్తూ ఉంటారు. ఈ నీరు చాలా పవిత్రమైనదిగా, ఈ నీటితో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ స్థలం ప్రధాన ఆలయం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు తన యజ్ఞం కోసం ఒక పవిత్రమైన జలం కోసం వెతుకుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని వదిలితే ఆ సుదర్శన చక్రం వచ్చేసి తిరుమల కొండ మీద పడిందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. ఇదే ప్లేస్ లో పక్కన చిన్నగా గుడి ఉంటుంది. ఈ ఆలయం పక్కనే చాలా మంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు. మీకు తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత మీకు సమయం ఉంటే ఈ చక్రతీర్థం ప్లేస్ కూడా వెళ్ళండి. చాలా పవిత్రమైన స్థలము. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం వీటన్నిటిని కంప్లీట్ చేసుకొని నేను కిందకి వస్తున్నానండి. కిందకి అంటే తిరుపతికి వస్తున్నాను. తిరుపతిలో శ్రీ గోవిందరాజుల స్వామి వారిని కూడా దర్శించుకోవడం జరిగింది. తిరుమల కొండ నుంచి తిరుపతికి బస్సులో దిగుతూ ఉంటే ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది చూడడానికి. నాకైతే తిరుమల కొండ నుంచి తిరుపతి కొండకి బస్సులో కిందికి దిగుతూ వస్తూ ఉన్నప్పుడు శేషాచలం కొండ ఎగ్జాక్ట్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి తలను పోలి ఉంటుంది. ఆ ఆకారాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి.